బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ ప్లాన్. ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఏర్పాటుకు ఆమోదం. భారత్ చైనా బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే ఆ నిర్మాణానికి ప్రతిపాదన. ప్రాజెక్టు పూర్తయితే భారత్కు నీటి సమస్యలు వస్తాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్కు పొంచి ఉన్న ముప్పు. ఇగో ఈడ కడుతున్నారట. త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే 3 రెట్లు పెద్దదట ఇది. మనకు ఉన్న ముప్పేంటి? చైనా ఈ ప్రాజెక్టుకు పూర్తి చేస్తే బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుంది. అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్రమైన నీటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ డ్యామ్ వల్ల రక్షణ పరంగా కూడా ఇండియాకు ముప్పున్నది. ఈ డ్యామ్ భారత్ చైనా బార్డర్కు చాలా తక్కువ దూరంలో ఉంటుంది. యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి. మరి ఎట్లా అవకాశం ఎట్లిస్తున్నారు? ఎట్లా అంత దౌర్జన్యంగా కట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇగో భారత్ చైనా బార్డర్లో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. భారత సరిహద్దుకు దగ్గరగా టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపైన $137 బిలియన్ ఖర్చుతో దీన్ని నిర్మించబోతున్నట్లు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఈ డ్యామ్ ప్రతి సంవత్సరం 300 బిలియన్ కిలోవాట్ హవర్స్ను విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని 2020లో చైనాలోని పవర్ కన్స్ట్రక్షన్ కార్ప్ ఆఫ్ చైనా అంచనా వేసింది. ఇది ప్రస్తుతం సెంట్రల్ చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్. దానికంటే 3 రెట్లు పెద్దదట. బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మిస్తుంది. అక్కడ దాన్ని యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు. టిబెట్ నుంచి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో ఎగువ భాగంలో చైనా ఇప్పటికే జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2015లో టిబెట్లో అతిపెద్దదైన $1.5 బిలియన్ జామ్ జల విద్యుత్ కేంద్రాన్ని స్టార్ట్ చేసింది. అయితే ప్రస్తుతం మరో కొత్త డ్యామ్ నిర్మిస్తే స్థానిక జీవావరణాన్ని మాత్రమే కాకుండా బ్రహ్మపుత్ర నది ప్రవాహం గమనాన్ని కూడా మార్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ ఈ డ్యామ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి మన మోడీ గారు ఏం చేస్తారన్నది ఇక చూడాలి.